హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నివాస్ వాల్మీకి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే భావ పార్చునా సిద్ధాంతం. భావ పార్చునా సిద్ధాంతం. ఎందుకు ఈ భావ పార్చునా సిద్ధాంతం, అసలు ఈ భావ పార్చునా సిద్ధాంతం అంటే ఏమిటి అనే విషయాలు చూద్దామండి. ఇక్కడ గమనించినట్లయితే పార్చునా, భాగ్య పార్చునా, ధనలాభ పార్చునా. పార్చునాకి ఫార్ములా చంద్రుడు మైనస్ రవి ప్లస్ లగ్నం. భాగ్య పార్చునాకి ఫార్ములా చంద్రుడు మైనస్ రవి ప్లస్ 9వ భావం. ధనలాభ పార్చునాకు ఫార్ములా చంద్రుడు మైనస్ 2వ భావం ప్లస్ 11వ భావం. ఇక్కడ మీరు గమనించినట్లయితే భాగ్యం అనేది 9వ భావముతో ముడిపడి ఉంటుంది. ధనము లాభం అనేది ద్వితీయ మరియు లాభభావాలతో ముడిపడి ఉంటుంది. ఇక ఈ 3 భావాలని పరిశీలించుకోవాలి. వీటన్నిటికంటే ముందు అసలు ఇతనికి ధనము యోగము ఉందా, భాగ్యం అనే యోగం ఉందా చూడాలంటే ధనపదం భాగ్య పదం చూసుకోవాలి. ధనపదం ధనం గురుడు మైనస్ 11వ భావం ప్లస్ 2వ భావం, భాగ్యం శుక్రుడు మైనస్ 9వ భావం ప్లస్ 2వ భావం. ఎందుకు ఇవన్నీ భావ పార్చునా సిద్ధాంతంలో ఎందుకు ఇవన్నీ ఉన్నవి అంటే, ఒకరి ఆర్థిక పరిస్థితి గనక బాగోలేదంటే మనం గమనించాల్సిన విషయాలు ఈ 3. అతని యొక్క పార్చునా, భాగ్య పార్చునా, ధనలాభ పార్చునా. ఈ పార్చునానే లగ్న పార్చునా అని కూడా అంటారు. పార్చునా అంటే సింపుల్గా అదృష్టము. ఇప్పుడు ఈ 3 గమనించినప్పుడు ఒక వ్యక్తి యొక్క ఆర్థిక పరిస్థితి మనకి తెలుస్తుంది బై బర్త్. అప్పుడు మనం ఎంత శాతంలో ఆ ఆర్థిక పరిస్థితి ఉంది, దానికి మనం ఎంత ఎనర్జీ కూడినటువంటి వైబ్రేషన్ని నేములో పెడితే అది ఫలప్రదమవుతుంది అనే విషయాలని మనము గమనించి యాజ్ ఏ న్యూమరాలజిస్ట్ దాన్ని గమనించి ఇవ్వాలి, ఇస్తాడు కూడా. అందుకే నేను చెప్తుంటాను, లైఫ్ అంతా మీకు సర్వీస్ ఇవ్వాలి, అలా ఉండాలి న్యూమరాలజిస్ట్ అని. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క పర్సన్ వస్తాడు, అతను బాగా తెలివైన వ్యక్తే. అయితే ఏం చేస్తారంటే అతను ముందు ఒకటి ఫిక్స్ అవుతాడు. అయితే ఇంకొక వైపు నేను నచ్చుతాను అంటే నా సబ్జెక్ట్ నచ్చింది, అతను మాత్రం ఫిక్స్ అయి ఉంటాడు. ఇప్పుడు నేను ఇవన్నిటినీ గమనించాలి. ఒక పర్సన్కి ప్రిడిక్షన్ ఇచ్చేటప్పుడే ఇవన్నీ గమనించాలి. అయితే వీటన్నిటినీ ప్రిడిక్షన్లో మెన్షన్ చేయను. ఎందుకు చేయను అంటే, ఇప్పుడు చాలా విషయాలని కస్టమర్తో షేర్ చేసుకుంటే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఒక ఉదాహరణ చూద్దామండి. ఇప్పుడు ఒక పర్సన్ నా దగ్గరికి వచ్చాడు. ఇతనికి ఫ్యామిలీ లైఫ్ బాగుండదు అని ఉంది. ఫ్యామిలీ లైఫ్ బాగుండదు ఫిక్స్. ఇప్పుడు నేను ఫ్యామిలీ లైఫ్ బాగుండదు కాబట్టి ఏ విధంగా బాగుండదు అనే విషయాన్ని గమనించాలి. అందులో ఒకటి ఆర్థిక పరమైనది బాగుండదా, రెండవది ఇతని యొక్క సంతానము ద్వారా వచ్చినటువంటి కొత్త డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ ఇతనికి ఇబ్బంది అవుతుందా, మూడవది ఇతని లైఫ్ పార్ట్నర్ యొక్క జాతకరీత్యా ఇతనికి ఇబ్బంది అవుతుందా. వీటిల్లో కొన్ని సెన్సిటివ్ విషయాలు ఉంటాయి. ఏంటవి? వీరి యొక్క మ్యారేజీ డేటు ప్రకారం వీరి యొక్క లైఫ్ పార్ట్నర్కి బ్యాడ్ వేలో ప్రయాణించేటువంటి విషయం ఉంది అనేది నా దృష్టికి వచ్చింది. దాన్ని నేను ఆ పర్సన్తో చెప్పలేను. చెప్పకుండా ఏం చేస్తాను, అతనికి ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పి ఆ సమస్య తీరే విధంగా పేరులో కొన్ని వైబ్రేషన్స్ పెడతాను. ఇప్పుడు సదరు వ్యక్తి ఏం చేస్తాడు, అతను ఎక్కడో విన్నదో అతను చూసిందో చూసుకొని అలా కాదండి నాకు ఇలాగే కావాలంటాడు. మరి అతనికి ఆ విషయాన్ని చెప్పలేము. మీ యొక్క వైఫ్ యొక్క జాతకరీత్యా ఆమె సరైన మార్గంలో లేదండి, అది కూడా సాల్వ్ అవ్వాలంటే నేను ఇచ్చిందే తీసుకుంటే బాగుంటుంది అని నేను చెప్పలేను. శత విధాలా ప్రయత్నిస్తాను, అతను వినడు, అతను నచ్చిందే చేస్తాను.
ఓకే, అలా ఇబ్బంది పడతారు. లేదు, ఒక వ్యక్తి బాగా అప్పుల్లో ఉంటాడు, ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో వస్తాడు, అతనికి ఇది గమనిస్తే అతనికి బాగా లాస్ అవుద్ది, దీని ద్వారా బాగా లాస్ అని తేలిద్ది. ఇప్పుడు బాగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తి వచ్చినప్పుడు నువ్వు ఇంకా బాగా లాస్ అవుతావు అనేది అతన్ని కృంగదీస్తుంది. అది నేను చెప్పలేను. ఆ బాగా లాస్ నుంచి అతను బయటపడటానికి ఏమేం కావాలో అవన్నీ నేను నేమ్లో పెట్టుకుంటాను. కానీ అతనేం చేస్తాడు, అతనికి ఫిక్స్ అయిందేదో మాట్లాడతాడు. ఎందుకు? అతని విధిరాత బాగుండకూడదని ఉంది. సో అతనేం చేస్తాడు, నాకు ఇలాగే కావాలంటాడు, దాని మీదనే కూర్చుంటాడు. నేను చెప్పినంతవరకే చెప్తాను, ఇక అతని వేలోకే వెళ్ళిపోతాను. అప్పుడు లాస్ అతనికే. అంటే చాలా విషయాలని ఒక న్యూమరాలజిస్టు కస్టమర్తో చర్చించలేడు, అతని పర్సనల్ విషయాలని. అప్పుడేం చేస్తాడు, ఎంతవరకు చెప్పాలో చెప్పి ఆ సెన్సిటివ్గా ఉన్న విషయాలు కూడా క్యూర్ అయ్యేలాంటి వైబ్రేషన్స్ని అందులో పెట్టుకుంటాడు. కాబట్టి అలా ఉండేవాళ్ళు చాలా తక్కువ. నా దగ్గర 99% వింటారు, 1% వినరు. వీళ్ళు ఎవరంటే బాగా తెలివైన వాళ్ళు. బాగా తెలివైన వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళని వాళ్ళే నాశనం చేసుకుంటారు. అప్పుడేంటి, నేనేం చేయగలుగుతాను, వాళ్ళనే ఫాలో అవుతాను. కాబట్టి ప్రతి కస్టమర్కి ఇవన్నీ చూడటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అయితే వీటిలో దేని వలన ఆటంకాలు ఏర్పడతాయో తెలుసుకొని వాటికి రెమెడీస్ని సూచించటం జరుగుతుంది. ఫైనల్ రెమెడీ నేమ్ కరెక్షన్. అది అయిపోయిన తర్వాత ఎంత శాతము ఆ పర్సంటేజీ పాజిటివ్గా ప్రిపేర్ అయ్యిందో తెలుసుకుంటూ భవిష్యత్తులో చిన్న చిన్న ట్రిక్స్ ద్వారా కంప్లీట్గా వారి ఆర్థిక పరిస్థితి బాగుండేలాగా చూడటం అనేది జరుగుతుంది. అవే రెమెడీస్ అంటే. సహజంగానే మన రాశి చక్రం అనేది స్థిరంగా ఉంటుంది. ఆ రాశి చక్రములో ఏమవుతాయి అంటే రాసులు కూడా స్థిరంగానే ఉంటాయి. వాటిల్లో నుంచి ఈ యొక్క గ్రహాలు చెలిస్తూ ఉంటాయి. రాశి చక్రం, రాసులు, నక్షత్రాలు మనకు సంబంధించినవి స్థిరంగా ఉంటాయి. అంటే పుట్టినప్పటి వాటి గుండా గ్రహాలు జర్నీ చేస్తూ ఉంటాయి. అయితే ఒక్కొక్కరికి మనం క్రితం వీడియోలో చెప్పుకున్నాం, ఒక్కొక్కరికి హానికారక గ్రహాలు ఉంటాయి, యాంగ్రీ ప్లానెట్ అన్నాం. హానికారక లేదా కోపగ్రహాలు ఉంటాయి. ఆ కోపగ్రహాలు లేదా హానికారక గ్రహాలు, యాంగ్రీ ప్లానెట్స్, వాటి రన్నింగ్లో ఎప్పుడైతే ఈ యొక్క బిందువుల గుండా ప్రయాణం చేస్తుంటాయో అప్పుడు ఆటంకాలని ఏర్పరుస్తుంటాయి. కాబట్టి మనం అవి చూసుకొని మనం నేమ్ కరెక్షన్ చేసేటప్పటికే అవి ప్రయాణిస్తూ ఉంటేనేమో నెగిటివ్ కొంచెం ఎక్కువగా ఉండి పాజిటివ్ తొందరగా రాదు. అదే గనక నేమ్ కరెక్షన్ చేసేటప్పటికి అవి ఆ బిందువుల గుండా ప్రయాణించకుండా కొంత టైం ఉన్న వాళ్ళకేమో అది ప్రయాణించే టయానికి ఫుల్ పాజిటివ్ వచ్చి వాటి ఆటలు సాగవు, అంటే న్యూట్రల్ అయిపోతాయి అన్నమాట. అయితే ఒక్కొక్క జాతకానికి కొన్ని నక్షత్రాలు అస్తమిస్తూ ఉంటాయి. అంటే అవి ఇక చలనంలో ఉండవు. ఏ భావాలకు సంబంధించిన పార్చునా బిందువులున్న నక్షత్రాలు అస్తమిస్తాయో అప్పుడు అవి అస్తమించిన తీరును బట్టి శుభమా అశుభమా అనేది మనకి తెలుస్తుంది. అంటే భావాలు అంటే ఎలా ఉంటాయి, ఇలా 12 రాసుల్లో 12 భావాలు ఉంటాయి. ఈ 12 భావాల్లో ఏ భావాల గుండా ఆ నక్షత్రం వెళ్తున్నప్పుడు ఆ యొక్క బిందువుల ద్వారా ప్రయాణించేటప్పుడు ఆ నక్షత్రాలు అస్తమిస్తాయో అప్పుడు దాన్ని బట్టి అక్కడ ఉండేటువంటి ఇబ్బందులు సబ్బందులు అనేది మనం చూస్తుంటాం. అయితే అవి ప్రయాణం చేసేటప్పటికే లేదా ఆ నక్షత్రాలు అస్తమించేటప్పటికే మనం గనక ఫుల్ పాజిటివ్ తెచ్చుకొని ఉంటే డెఫినెట్గా వాటి యొక్క ప్రభావం మన మీద ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది లగ్నం అనుకోండి, ఇక్కడ నుంచి లెక్కేసుకుంటే 1 2 3 4 5 6 7 8 ఇది అష్టమ భావం. ఈ అష్టమ భావ పార్చునా గనక అస్తమిస్తే అంటే ఆ పార్చునాలో ఉండేటువంటి నక్షత్రం అస్తమిస్తే ఈ అన్ని భావాలకు మనం పార్చునాలు వేయొచ్చు. ఈ అష్టమ భావ పార్చునాలో ఉన్న నక్షత్రం గనక అస్తమిస్తే అప్పుడేం జరుగుతుంది అంటే ఇన్సూరెన్సు, చిట్ ఫండ్
ఇలాంటి వాటిల్లో పెట్టిన డబ్బులు తొందరగా చేతికి అందవు, బాగా లాస్ వస్తుంది. ఇక అవసరానికి డబ్బు అసలు అందదు. ఏదైనా ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ రావాల్సింది కూడా సరిగ్గా రాదు చేతికి. ఈ ప్రమాదం ఎప్పటి వరకు ఉంటుంది? ఈ యొక్క నక్షత్రం ఈ ఫార్చునాలో అస్తమించిన కాలం ఎంతకాలం ఉంటుందో అంతకాలం ఉంటుంది. ఇప్పుడు కనుక ఇక్కడికి వచ్చేసరికి, ఈ పరిస్థితి వచ్చేసరికి మనం నేముని కనుక 14 డైమెన్షన్స్లో కనుక చేసుకొని దాని ఇంప్లిమెంటేషన్ పూర్తిగా తెచ్చుకున్నాం అనుకోండి, అంటే ఫస్ట్ కోర్స్ రాయటం, సెకండ్ కోర్సుకు తోడు సిగ్నేచర్ చేయటం, థర్డ్ కోర్సుతో పాటుగా లో షుగరిటీ ప్రకారం కలర్ థెరపీ చేయటం, ఇవన్నీ కూడా మనం చేసుకొని ఫుల్ పాజిటివ్తో ఉంటే ఇక్కడ అస్తమించినా కూడా ఈ ప్రభావం అనేది మనం పెట్టే చిట్ ఫండ్ మీద, ఇన్సూరెన్స్ మీద చూపించదు, ప్రమాదాలు జరిగితే అందే డబ్బు మీద చూపించదు, ఆర్థిక పరం మీద చూపించదు. అందుకే ఒక పర్సన్కి ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు దీన్ని చెబితే కృంగిపోతారు, హఠాత్తుగా డల్ అయిపోతారు. అందుకని దీని అంతా చెప్పకుండా మేము సింపుల్గా ఏం చేస్తాం, మీకు ఆర్థిక పరిస్థితి బాగుండదు అని చెబుతాం. సింపుల్గా చెప్పిన తర్వాత ఏం చేస్తాం, ఇది క్యూర్ అయ్యే అంతటి ఎనర్జీని పేరులో పెడతాం. మరి ఇలాంటి పేరుని మాకు అలా ఉండాలా ఇలా ఉండాలనుకుంటే అప్పుడే నష్టపోతారనమాట. అలాగే మనకి సర్వతోభద్ర చక్రం ఉంటుంది. సర్వతోభద్ర చక్రం నెక్స్ట్ వీడియోస్లో ఇవి చెప్పుకుంటాం. సర్వతోభద్ర చక్రం, భావపాల్చుల సిద్ధాంతం ఎగ్జాంపుల్స్ అవి చెప్పుకుంటాం. ఈ సర్వతోభద్ర చక్రం ప్రకారం ఏ దిక్కుల్లో ఉన్న రాసుల్లో నక్షత్రాలు అస్తమిస్తాయో మనం తెలుసుకోవచ్చు. అలా తెలుసుకొని అవి మనకి శుభ ఫలితాలా అశుభ ఫలితాలా అయితే ఎంత శాతం అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. ఈ విధంగా ధనలాభ ఫార్చునాలో గనక నక్షత్రం అస్తమిస్తే మనకి ఏ వైపు రావాల్సిన డబ్బు కూడా చేతికి రాదు. మరి ఒక బిజినెస్లో లక్షలతో మనం వ్యవహారం నడిపిస్తాం, లక్షలతో మనం ఆర్డర్లు ఇస్తాం. అలాంటప్పుడు ఒక 3 నెలల పాటు ఈ పరిస్థితి ఎదురైతే ఇక వాళ్ళ సంగతి ఏంటి? కాబట్టి మనం నేమ్ కరెక్షన్ చేయించుకునేటప్పుడు ఇలాంటివన్నీ కూడా మేము చూసే పెట్టాలి. కాబట్టి సరైన స్పృహ ఉండి మీరు నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క పర్సన్ వస్తాడు, వాళ్ళ బాబుకి పేరు కావాలంటాడు. అయితే వాళ్ళ బాబు పూర్తి నెగిటివ్గా పుట్టుంటాడు. ఇప్పుడు విధి ఏం చేస్తుంది, ఆ నెగిటివ్ నిజం చేయాలని చెప్పి వాళ్ళ నాన్నగారితో మాకు అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇది ఉండాలని వాళ్ళ కోరికలు మొత్తం ఆ బాబు మీద పెట్టి బాబు ఫ్యూచర్ని సర్వనాశనం చేయాలని కూర్చుంటారు. మరి అక్కడ ఉన్నటువంటి నెగిటివ్స్ వీళ్ళకే కదా వచ్చేది పేరెంట్స్కే. అవన్నీ చూసి వాటిని మేము సెట్ చేయాలన్నప్పుడు ఈ యొక్క భావపరచున సిద్ధాంతాన్ని, తర్వాత సర్వతోభద్ర చక్రంలో ఏ దిక్కు నాకు నక్షత్రం అస్తమవుతుంది, ఇవి కూడా చూడటం జరుగుతుంది అనమాట. కాబట్టి వీటన్నిటిని గ్రహించి మీరు ఒక పర్సన్ని న్యూమరాలజిస్ట్గా ఎన్నుకున్నప్పుడు ఆ పర్సన్ మనకు చెప్పే విధానాన్ని మనం ఫాలో అవ్వాలి అనేది గమనించాలి. నా అదృష్టం ఏంటంటే నాకు వచ్చే కస్టమర్స్లో 99.9% మంది కరెక్ట్గా నా మాట వినేవాళ్ళు వస్తారు. కాబట్టి ప్రాబ్లం ఉండదు. అయితే ఇలాంటి పరిస్థితులన్నీ పోవాలంటే లాంగ్ పీరియడ్ తీసుకుంటుంది. ఎందుకు? బై బర్త్ నుంచి ఉన్న నెగిటివ్ అదంతా. కాబట్టి అవన్నీ క్రమక్రమంగా చేస్తూ నన్ను ఫాలోఅప్ చేస్తూ నా యొక్క సర్వీస్ని కనుక కరెక్ట్గా ఉపయోగించుకుంటే అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా చర్చించాలి. ఒక్కొక్క ఫ్యామిలీలో లాట్ ఆఫ్ నెగిటివ్ ఉంటుంది. అది ఆ ఫ్యామిలీ యొక్క యజమాని వల్లే కాకుండా మ్యారేజీ డేట్ వల్ల, లైఫ్ పార్ట్నర్ వల్ల, తర్వాత చిల్డ్రన్స్ వల్ల, అందరి వల్ల ఉంటుంది. అందుకే ఎక్కువ మంది నా కస్టమర్స్ అందరూ కూడా ఫస్ట్ ఇండివిజువల్గా కస్టమర్గా జాయిన్ అవుతారు. ఆ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఫ్యామిలీ ప్యాకేజ్ తీసుకొని పరిపూర్ణంగా పాజిటివ్ని పొందుతుంటారు. సో ఇది భావపార్చున సిద్ధాంతం, దాని యొక్క ప్రాధాన్యత. నెక్స్ట్ వీడియోలో ఒక ఉదాహరణ తీసుకొని ఈ యొక్క భావపార్చున సిద్ధాంతం వల్ల కలిగేటువంటి నష్టాలేంటి, ఆ నష్టాలని మన యొక్క 14 డైమెన్షన్లో ఉన్న నేమ్ ఎలా సాల్వ్ చేయగలిగింది, సాల్వ్ చేయలేకపోతే ఇంకా అదనంగా ఏం చేయాల్సి వచ్చింది అనే విషయాల్ని చూద్దామండి.